హాయ్ స్టూడెంట్స్, ఏపీపీఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి 28వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే అయింది, బిగిన్ అయితే అయింది అనమాట. సో ఎండ్ డేట్ వచ్చేసరికి, లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 15వ తేదీ. మార్చి 28 నుంచి మే 15వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ అయితే చేయవచ్చు. ఓకేనా, సో నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో అదేవిధంగా స్టూడెంట్స్ విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి మే 22వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా విత్ లేట్ ఫీ 1000 రూపీస్ తోటి మే 29వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా, అదేవిధంగా మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయబోతున్నారో, ఆల్రెడీ చేశారు ఎవరైతే, ఆ యొక్క అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మే 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట దీనికి. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకు జూన్ 11వ తేదీన ఉంటుంది. జూన్ 11వ తేదీ నుంచి ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది జూన్ 4వ తేదీ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఈ జూన్ 11వ తేదీ నుంచి జరిగేటటువంటి టెస్ట్ అయితే ఉందో దీనికి సంబంధించి ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయాలి. 7 గంటల నుంచి అయితే ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అదేవిధంగా ఈ టెస్ట్ అనేది ఎప్పుడు అయిపోతుంది అని మనం మాట్లాడుకున్నట్లయితే అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్. సో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఎండ్ చేయాలో అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్ట్రెంత్ని బట్టి మేము కంక్లూడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఓకే, వన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత అయితే ఈ యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఓకేనా, సో స్టూడెంట్స్ ఏపీపీఈసెట్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా, సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.